నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొద్ది రోజుల క్రితం కోయంబత్తూరులో ఒక విద్యార్థిని ఋతుక్రమం వచ్చిందని చెప్పి బయట కూర్చోబెట్టి పరీక్ష రాపించినటువంటి ఘటన చూసాం. దానిపైన తీవ్ర విమర్శలు కూడా రావడం జరిగింది. అంతకంటే ఇప్పుడు మరింత తలదించుకునేటువంటి ఒక వార్త వినాల్సి వస్తుంది. ఒక మహిళ యూనివర్సిటీలో విద్యార్థిని ఋతుక్రమం సెలవు కావాలని చెప్పేసి అడిగినందుకు దానికి రుజువు చూపించాలంటూ అక్కడ ఉన్నటువంటి క్యాంపస్కి సంబంధించినటువంటి సిబ్బంది అడగడం అత్యంత హేయమైనటువంటి చర్యగా మారింది. ఇది చైనాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన. ఒక స్టూడెంట్కి ఋతుక్రమణం కారణంగా లీవ్ కావాలని చెప్పేసి అడిగితే రుజువు ఏంటని చెప్పేసి దానికి సంబంధించి బట్టలిప్పి చూపించాలంటూ ఆ రుజువును అడిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఆ స్టూడెంట్ మహిళ వీడియో రూపంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలు చెప్పడం సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు కూడా రావద్దని చెప్పేసి అనుకోవాలి. దీనికి కూడా రుజువు అడుగుతారా అనేటువంటి దానిపైన ఇప్పుడు తీవ్ర కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగిందంటే బీజింగ్లో జరిగింది. బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి గేంగ్డాన్ ఇన్స్టిట్యూషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ వీడియోస్ పెట్టినటువంటి తర్వాత చాలా నెగిటివ్ రకాల కామెంట్స్ వచ్చినటువంటి తర్వాత యూనివర్సిటీ కూడా స్పందించింది. మేము ఎందుకు ఈ విధంగా అడిగామని చెప్పేసి అన్నదానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, గతంలో ఇలా తప్పుడు లీవులు తీసుకుంటున్నారు, ఋతుక్రమాన్ని చెప్పేసి చాలామంది లీవులు తీసుకుంటున్నారు, దాన్ని అరికట్టడం కోసమే దీనికి సంబంధించి అంటే దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఉన్నారు, ఒక రూమ్ ఉంది, అక్కడ పరీక్ష చేస్తారు తప్ప వేరే ఏం లేదని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. బట్ సెల్ఫ్ గోల్ జరిగినట్టుగా కనపడింది. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా రాదు అక్కడ వచ్చినట్టు అనేటువంటి కామెంట్స్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.